రెండుసార్లు కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రిగా పనిచేసి, ఒక ఆర్థికవేత్తగా దేశాన్ని రెసిషన్ టైంలో గూడా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన మచ్చ లేనటువంటి రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి పేరున్నటువంటి అంశం అందరికీ తెలిసిందే. అయితే చివరిలో ఆయన మీద వచ్చినటువంటి బొగ్గు కుంభకోణం. బొగ్గు బ్లాక్‌లు కేటాయించేటువంటి ప్రాసెస్‌లో ఆయన లంచాలు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణల మీద సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టులు ఆయన మీద ఎటువంటి ఆరోపణలు లేవని, ఆయన నిర్దోషి అని చెప్పి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు మాట్లాడటం జరిగింది. వివాదరహితుడు, మచ్చలేనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్‌కి కోర్టులో కూడా క్లీన్ చీట్ ఇవ్వటం జరిగిందని సిబిఐఏ తమ ఛార్జ్ షీట్లో వేసినటువంటి అంశాలని కోర్టు ప్రస్తావిస్తూ దీన్ని అంగీకరిస్తూ కేసులు వెనక్కి తీసుకోవటానికి అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా ఆమె తెలియజేశారు. ఎన్డీఏ, బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ని, అలాగే కాంగ్రెస్ నేతల్ని ఇబ్బంది పెట్టడానికి ఈడీని, సిబిఐని, ఐటీని వాడుకుంటున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వ్యవస్థలను ఉపయోగించుకొని రాజకీయ కక్ష సాధింపు చర్యలకి పాల్పడకూడదు అని ఆమె హితవు పలకటం జరిగింది.